హాయ్. ముందుగా మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులందరికీ ప్రథమ వార్షికోత్సవ శుభాకాంక్షలు. సరిగ్గా గత సంవత్సరం 27వ తారీఖు నాడు మన మేడ్చల్ మెట్రో సాధన సమితి గ్రూప్ ఫామ్ చేయడం జరిగింది. మనందరము గత సంవత్సర కాలంగా మన ఉత్తర నగరం మౌలిక వసతులపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాము. ముఖ్యంగా మనము ప్రజా రవాణా గురించి మాట్లాడాము. మనకు ప్యారడైజ్ నుంచి మేడ్చల్కు, జేబీఎస్ నుంచి షామీర్పేట్ వరకు మెట్రో సౌకర్యం కావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రకటన రాబట్టుకున్నాము. దానికి గ్రూప్ సభ్యులందరికీ అభినందనలు. అలాగే మన ఉత్తర నగరం వైపు, ముఖ్యంగా మేడ్చల్ షామీర్పేట్ వైపు గ్రీన్ మెట్రో బస్సెస్ నడవడం లేదనేది కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి వెంటనే ఆ బస్సులను ప్రారంభించుకున్నాము. ఇది కాకుండా మన గ్రూప్ ప్రారంభమైన నుంచి 3,000 ఎకరాలలో మన ప్రాంతంలో హైటెక్ సిటీ తరహాలో ఫిన్టెక్ సిటీ ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పిస్తూనే ఉన్నాము. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే ఉన్నాము. అలాగే మనం తెలంగాణ $1 ట్రిలియన్ డ్రీమ్కి మద్దతిస్తూ మన ప్రాంతంలో 10 లక్షల ఉపాధి అవకాశాలు కల్పించాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. నిన్న మంత్రి శ్రీధర్ బాబు గారు ఒక ప్రకటన విడుదల చేస్తూ హైటెక్ సిటీ తరహాలో 2 పార్కులను నగర శివార్లలో ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇది ఖచ్చితంగా తెలంగాణ $1 ట్రిలియన్ ఎకానమీకి ముందడిగే అని చెప్పవచ్చు. ఈ ప్రయత్నానికి తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాము. ఖచ్చితంగా తెలంగాణ ఆర్థిక అభివృద్ధికి మరియు ఉపాధి అవకాశాల పెంపొందుకు మీరు చేసే ప్రతి పనికి మా తరపున సంపూర్ణ సహకారాలు ఉంటాయని మరొక్కసారి తెలియజేసుకుంటున్నాము. అలాగే మనం గత 2 రోజుల క్రితమే కోకాపేట్కి ఐటీ సొంపు, మేడ్చల్కు చెత్త కంపు అని టైటిల్ పెడుతూ మనం ఒక న్యూస్ లెటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యమంత్రి గారు మనకి గత సంవత్సరం మేడ్చల్లో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు వేసిన ప్రశ్నలనే మనం మరొక్కసారి గుర్తు చేస్తూ, సంవత్సర కాలమైంది, మా ప్రాంతంలో మీరు ఐటీ కంపెనీలు తీసుకొస్తామని మాట ఇచ్చారనేది కూడా లెటర్ ద్వారా మరియు వారి వీడియో క్లిప్పింగ్ ఎంక్లోజ్ చేయడం ద్వారా మరియు మన న్యూస్ క్లిప్పింగ్ ట్విట్టర్లో పెట్టడం ద్వారా ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి కార్యాలయానికి, శ్రీధర్ బాబు గారికి, అలాగే జయేష్ రంజన్ గారికి అందరి దృష్టికి తేవడం జరిగింది. యాదృచ్ఛికంగా నిన్న శ్రీధర్ బాబు గారి ద్వారా ఈ తెలంగాణ $1 ట్రిలియన్
ఎకానమీ సాధనలో భాగంగా ఈ ప్రకటన వెలువడం జరిగింది. ఈ మేడ్చల్ మెట్రో సాధన సమితి మరియు నార్త్ డెవలప్మెంట్ ఫోరం వార్షిక దినోత్సవం శుభ సందర్భంగా మంత్రి గారిని మరియు అందరు ప్రజాప్రతినిధులను మన ఉత్తర నగరం తరఫున మరియు నార్త్ హైదరాబాద్ డెవలప్మెంట్ ఫోరం మరియు మేడ్చల్ మెట్రో సాధన సమితి తరఫున ఆ రెండింటిలో ఖచ్చితంగా ఒకటి ముఖ్యమంత్రి గారు మాకు హామీ ఇచ్చినట్టుగా మా మేడ్చల్ ప్రాంతంలో ఏర్పాటు చేస్తారని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాము. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు బహిరంగ సభలో బహిరంగంగా ఇది మాకు ఇచ్చిన హామీ. అంతేకాకుండా ముఖ్యమంత్రి మాటల్లో చెప్పాలంటే మేడ్చల్ ప్రాంతం కేవలం నగరంలో ఊడ్చిన చెత్త విసిరివేయడానికే పనికొస్తుందా? ఐటీ కంపెనీలకు పనికిరాదా? ఇప్పుడు సమయం ఆసన్నమైంది. మన మేడ్చల్ ప్రాంతంలో ప్రతిభావంతులైన ప్రొఫెషనల్స్కి కొదవలేదు. అలాగే ప్రభుత్వ భూములకు కూడా కొదవలేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ 2 ఐటీ పార్కులలో ఒకటి మన మేడ్చల్ ప్రాంతానికి సాధించి తీరాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వస్తుందని ఆశిస్తున్నాము. ఈ ఐటీ పార్క్ ఏర్పాటుతో మనం ఏదైతే ఈ ఉత్తర ప్రాంతానికి 10 లక్షల ఉపాధి అవకాశాలు టార్గెట్గా పెట్టుకుంటున్నామో దానికి తొలి అడుగు పడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. మనం ఇదే విషయం మీద నిన్ననే మంత్రి శ్రీధర్ బాబు గారికి ట్వీట్ ద్వారా మన విజ్ఞాపన పత్రాన్ని తెలియజేయడం జరిగింది. అలాగే ట్వీట్ ద్వారా ముఖ్యమంత్రి గారికి కూడా మన నార్త్ నగరంలో మన మేడ్చల్ ప్రాంతంలో వారు హామీ ఇచ్చినట్టుగా ఈ హైటెక్ సిటీ తరహాలో ఐటీ పార్క్ ఏర్పాటు చేయాలని కూడా లేఖ ద్వారా నిన్ననే కోరడం జరిగింది. మనం ఏ ప్రాంతాల్లో ప్రభుత్వ భూమి ఉంది, ఏ ప్రాంతాలు అనుకూలంగా ఉన్నాయి తెలియజేయడానికి మనకు సమయం ఇవ్వవలసిందిగా కూడా ముఖ్యమంత్రి గారిని మరియు మంత్రి గారిని కోరడం జరిగింది. సో ఈ వార్షికోత్సవ శుభ సందర్భంలో ఖచ్చితంగా మన మేడ్చల్ ప్రాంతానికి ఐటీ పార్క్ సాధించుకుంటామనే దృఢ సంకల్పంతో ఉన్నాము. మరొక్కసారి సభ్యులందరికీ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఇలాగే ముందు కూడా మనమందరము ఈ ఉత్తర నగర ప్రాంత అభివృద్ధికి అలాగే తెలంగాణ $1 ట్రిలియన్ డ్రీమ్లో కూడా భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాము. ఇవాళ మన ప్రాంతంలో జవహర్ నగర్ డంపింగ్ యార్డు ఆ నీళ్లతోని పక్కలున్న గ్రామాలు కలుషితం అయిపోయి చెరువులలో చేపలు బతికేటట్లేదు, ఊర్లలో మనుషులు బతికేటట్లేదు. కానీ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ల ఇవాళ హైటెక్ సిటీ దిక్కు కోకాపేట, మంచిరేవుల, పుప్పాలగూడ, నార్సింగ్లో 100 కోట్లు ఎకరం పోతుంది. మరి మేడ్చల్ దిక్కు 10 కోట్లకు కూడా ఎందుకు పోతలేదు? ఈ ప్రభుత్వం ఉంది. మీ సమస్యలు తెలిసిన ప్రజాప్రతినిధి ఇక్కడ మీ అన్న, మీ తోడుగుండే మీ సోదరుడు ఇవాళ ముఖ్యమంత్రికి ఉన్నాడు. తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత, ఈ ప్రాంతానికి ఏమేం కావాలనో లెక్క రాసుకొని బరాబర్ మీకు మంజూరు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పదలుచుకుంటాం. దాన్ని అభివృద్ధి చేయాలి. మనం కూడా కోకాపేటలో ఎట్లయితే 100 కోట్లకి ఎకరం భూమి పోతుందో మన ప్రాంతంలో కూడా ఐటీ ప్రాజెక్టులు రావాలి, ఐటీ కంపెనీలు రావాలి, మన భూముల విలువ పెరగాలి, మనం బాగుపడాలి.